హైదరాబాద్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన కార్లపై బండరాళ్లను వేసి ధ్వంసం చేశారు. సైదాబాద్లోని శ్రీలక్ష్మి కాలనీలోని దాదాపు 6 కార్లను గ్రానైట్ రాళ్లతో పగలగొట్టారు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నగరంలో అర్ధరాత్రులు ఆకతాయిలు అలజడి సృష్టిస్తూనే ఉన్నారు. వరుసగా నిర్మానుష్యంగా ఉన్న కాలనీల్లో అద్దాలను ధ్వంసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. సైదాబాద్లోని శ్రీలక్ష్మీనగర్ కాలనీలో వరుసగా 6 కార్లకు సంబంధించిన అద్దాలని తెల్లవారుజామున ధ్వంసం చేసి కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. తమ కారులో అద్దాలు వరుసగా ధ్వంసం జరుగుతున్న సంఘటన పైన మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక కారు అద్దాన్ని వాళ్ళు గ్రానైట్ రాయ్ తోటి వాళ్ళు అద్దం పలగొట్టిన సంఘటన మనం ఇప్పుడు విజువల్స్లో మనం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటివి 6 కాలనీలో ఉన్న 6 రోడ్ల పైన ఉన్న కార్ల అద్దాలని తెల్లవారుజామున పలగొట్టడం జరిగింది. 2 వీలర్ పైన వచ్చిన వ్యక్తులు ఈ అద్దాలని ధ్వంసం చేసి పారిపోతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు, పోలీసులకు సమాచారం అందించారా, ఒకసారి అడిగి తెలుసుకో. ముందుగా కాలనీ సెక్రటరీ ఉన్నారు, మీరు చెప్పండి. ఇంత ముందుకు కూడా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. 15 రోజుల క్రితం కూడా నా కారే పగలగొట్టారు, మా ఇంటి ముందు ఉన్నది. సో దానికి వెంటనే నేను కంప్లైంట్ ఇచ్చాను. సో తర్వాత మళ్ళీ ఈ రోజున 6 కార్లు మా కాలనీలో పగలగొట్టడం జరిగింది. అలాగే ఇంద్రప్రస్థాల్లో 2, వినయనగర్లో కూడా 2 మా పక్క కాలనీలో వాటిలో కూడా పగలగొట్టారని తెలిసింది. ప్రొద్దున పోలీసులు వచ్చారు, చూశారు. ఫుటేజ్లు కొన్ని చోట్ల CCTV కెమెరాలు ఉంటే వాటి నుండి ఫుటేజ్ తీసుకుందామన్నారు. చూడాలి మరి ఏం చేస్తారు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే అందరూ భయం, రేపు రాత్రికి ఇంకెన్ని పగలగొడతారు, ఇంకా ఏ కాలనీలో పగలగొడతారు. సో ఇదైతే చాలా ఎప్పుడు వినని ఇది ఈ ఏరియాలో. మాకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరో వ్యక్తులు 2 వెహికల్ మీద వచ్చి, ఎందుకంటే రాళ్ళు చాలా పెద్ద, మా కాలనీలో చాలా పరిశుభ్రంగా ఉంటుంది మా కాలనీ. పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ అలాంటి రాళ్ళు అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంటెన్షన్లీ రాళ్ళు ఏదో వెహికల్లో తీసుకొచ్చి మాత్రం చేసిన పని. మా వెహికల్స్ దాదాపు చాలా మటుకు బయట ఉంటాయి. అంటే ఫర్దర్గా ఏదైనా పెట్టుకోవాలన్నా ఇంకా ఫర్దర్గా ఏమవుతుందో అని ఒక భయభ్రాంతులకు గురైన. మార్నింగ్ 7 గంటలకు లేచే వరకు ఈ పరిస్థితి. ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు కూడా వచ్చారు, పరిశీలించారు. మేబీ ఇది ఇలా ఎవరో ఇంటెన్షన్లీ ఇది చేసినట్టు మాకైతే అనిపిస్తున్నది. ఫర్దర్గా ఈ విషయంలో మీరు పోలీసు వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాలనీలో ఇలాంటి అపరిస్థితులు పడితే ఇంట్లో ఎవ్వరు ఉండరు కాబట్టి మా ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. మార్నింగ్ ఈ విషయం తెలిసే వరకు ఇంకేదైనా ఇంటి అద్దాలు పల్లగొడతలేమో అని కూడా ఒక భయం అయిపోయింది మాకు. కాబట్టి దీని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోలీసు వారు కూడా రాత్రి పెట్రోలింగ్ కూడా పెంచాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో. మీరు చెప్పండి సార్, ఇంత ముందుకు మీది కారు పల్లగొట్టారని కూడా చెప్పారు. ఇంతకుముందు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదండి. ఇది కక్ష సాధింపని చెప్పేసి అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎవరితోనూ ఏ విధమైన గొడవలు ఏమీ లేవు. మరి ఇది పోనీ అని చెప్పేసి అంటే ఒక్క కారు కాదు, ఇంచుమించుగా ఒక 6-7 కార్లకి ఇలాగ జరిగింది అని చెప్పేసి అని తెలుస్తుంది. దీని మీద పోలీసులు కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుని పహారా పెంచితే బాగుంటుందని చెప్పేసి అని నా ఉద్దేశం. మీరు చెప్పండి సార్, అంటే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి అన్నారు. 2 నెలల క్రితం ఒకటి, 15 రోజుల క్రితం మీ సెక్రటరీది కూడా కారు అద్దాలు పగలగొట్టారు. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? మీరు పోలీసులకు ఏమైనా సూచించారా? పోలీసులు సూచించేదంటే మా కారు కూడా అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 1:30 అబౌట్ 1 to 2 మధ్యలో అయింది ఇది. అయితే మాకు సీసీ కెమెరా ఒకరు పెట్టించుకునే బాధ్యత మేము పెట్టుకుంటాం. పోలీసులు కూడా జాగ్రత్త వాళ్ళు పాటించాలి. మాకంటే దీంతో ఎక్కువ అంటే కొద్దిగా డ్యామేజ్ అయింది, గ్లాస్ డ్యామేజ్ కాబట్టి మాకు ఓకే. ఇంకా దీనికన్నా రేపటి ఇంకా పెద్దగా అయితే మాకు ఇంకా టెన్షన్ మాకు పెరుగుతాయి. రాత్రిపూట తిరగాలంటే కూడా భయం అవుతుంది. దాని ఒక జాగ్రత్త చూసుకొని పోలీసులు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉన్న మాకు ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజీలు తీసుకొని వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా దండిస్తున్నాయి. ఇంకో దగ్గర చేయకుండా ఆగి ఉంటుంది. ఏదైనా ఉంటే గొడవలు ఉంటే ఒక్కరికి ఉంటుంది, శత్రుత్వం ఉంటే ఒక కారు అద్దాలు వాళ్ళు కొడతారు. ఇన్ని కాలు పడి అంటే ఇది సాడిస్టా లేదు, ఎవరు అతను చూసి చేయవలసిన కోరుతున్నాం మేము కాలనీ వర్షం నుంచి. నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి సంఘటనలు కొంత భయాందోళన గురి చేస్తున్నాయి. అలాగే కాలనీ వాసులు కూడా భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే నిర్మానుష్యంగా ఉంటుంది కాలనీ. అలాంటి కాలనీలో కారు అద్దాల వరకే పరిమితం అయితే సరిపోతుంది, కానీ లేకపోతే ఇళ్లలోకి చొరబడి కానీ లేకపోతే ఇళ్లలో అద్దాలు పలగొట్టినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందరూ ఉద్యోగాలకు వెళ్తారు, కేవలం ఇళ్లలో ఒంటరిగా మహిళలు మాత్రమే ఉంటారు. ఇలాంటి సమయంలో గనక సంఘటనలు జరిగితే తాము మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలనేది స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ.